హాయ్ స్టూడెంట్స్, మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి గత వీడియోలో చర్చించడం జరిగింది. అయితే డిప్లొమా M1కి సంబంధించి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏమొస్తాయంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసిక్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా అనేటువంటివి ఈ 6ని మనం ఏమంటున్నాం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. అయితే వీటిని ఎలా ఫైండ్ చేయాలి అంటే పైథాగరస్ థీరం యూజ్ చేసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి పైథాగరస్ థీరం అనేటువంటిది అప్లై అవుతుంది. దీన్ని యూజ్ చేసి వీటి వాల్యూస్ కనుక్కుంటాం. పైథాగరస్ థీరం యూజ్ చేసి ఈ రేషియోస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మొదటిగా మనకు ABC అన్నటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనకు యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే సి దగ్గర ఇక్కడ యాంగిల్ అనేది ఉంటుంది. సి అనేది యాంగిల్ ఉంటుంది. దీన్ని థీటా అన్నటువంటి యాంగిల్ తో ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇక్కడ థీటా అన్నటువంటిది ఒక యాంగిల్ గా తీసుకుంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే బి అనేది 90 డిగ్రీస్, ఇది ఫిక్స్. అయితే యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే సి దగ్గర ఉండొచ్చు లేదా ఏ దగ్గర ఉండొచ్చు. అయితే ఏ యాంగిల్ అయితే తీసుకుంటామో ఆ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ సైడ్ ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్. అలాగే యాంగిల్ కి పక్కనటువంటి దీన్ని అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చి హైపోటెన్యూస్ సైడ్ అనేసి అంటాం. అయితే ఈ సైడ్స్ ని యూజ్ చేసి వీటికి ఇక్కడ ఇచ్చేటువంటి పైథాగరస్ థీరంకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే మనం ఇక్కడ పైథాగరస్ థీరం యూజ్ చేసే రేషియోస్ అనేది కనుక్కుంటాం. మన పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి హైపోటెన్యూస్ అనేటువంటిది AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అనేటువంటిది పైథాగరస్ థీరం. అక్కడ అంటే దీని మీనింగ్ ఏంటి? స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్క్వేర్ అండ్ సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అనేసి అంటాం. అంటే ఇక్కడ ఇచ్చినట్టు అదర్ టూ సైడ్స్ ని అంటే ఇక్కడ ఏంటంటే టూ సైడ్స్ ని సమ్ చేయాలి. ఎప్పుడు స్క్వేర్ చేసిన తర్వాత సమ్ చేస్తే వాటికి ఈక్వల్ గా హైపోటెన్యూస్ అనేది వస్తుంది. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అనేది మనకు పైథాగరస్ థీరం. అయితే ఇక్కడ ఇచ్చిన వాటికి ఈ రేషియోస్ కి వాటికి రిలేషన్ ఏంటంటే మనకు సైన్ థీటా అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? AB బై హైపోటెన్యూస్ ఎంత? AC. అలాగా దీనికి ఇలా అప్లై చేస్తాం. అలాగే కాస్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్జసెంట్ ఏంటి? BC బై AC అనేది అవుతుంది. అలాగే టాన్ తీసుకున్నప్పుడు ఇక్కడ టాన్ థీటా ఈక్వల్ టు ఫార్ములాస్ చాలా ఉన్నాయి. మొదటిది ఏంటంటే సైన్ థీటా బై కాస్ థీటా అన్నది ఫార్ములా. రెండోది ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఇక్కడ వీటిని యూజ్ చేసి కూడా AB బై AC బై BC బై AC చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. లేదు టాన్ థీటా డైరెక్ట్ గా అప్లై చేసినా వస్తుంది. ఇక్కడ టాన్ థీటా అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే AB బై BC అనేది వస్తుంది. ఒకవేళ దీన్ని కానీ బై చేసినట్టయితే AB బై AC బై BC బై AC చేస్తే AC క్యాన్సిల్ అయిపోయి AB బై BC మాత్రం వస్తుంది. అలాగే టాన్ థీటాకి మరొక ఫార్ములా ఏంటంటే 1 బై కాట్ థీటా అనేది వస్తుంది. 1 బై కాట్ థీటా అనేది వస్తుంది. నెక్స్ట్ టాన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ కొసిక్ ఏంటంటే కొసిక్ కి 1 బై సైన్ థీటా అనేది ఫార్ములా. అంటే సైన్ ని రివర్స్ చేయడం. ఇక్కడ ఇచ్చేటువంటి సైన్ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ని రివర్స్ చేస్తే మనకేమొస్తుంది? AC బై AB అనేది వస్తుంది. అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంది. అలాగే సీకెంట్ థీటాని ఫార్ములా ఏంటంటే
1 బై కాస్ టీటా అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంటే కాస్ ని రివర్స్ చేస్తాం అంటే ఏసీ బై బీసీ అనేది వస్తుంది. అలాగే కాట్కి ఏమొస్తుందంటే కాస్ టీటా బై సైన్ టీటా ఆర్ 1 బై టాన్ టీటా అనేది వస్తుంది. 1 బై టాన్ టీటా వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి టాన్ ని ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసినా సరే లేదా కాస్ టీటా బై సైన్ టీటా చేసినా సరే మనకు కాట్ వాల్యూ అనేది వస్తుంది. అంటే టాన్ ని రివర్స్ చేస్తే బీసీ బై ఏబి అనేది వస్తుంది. ఇవి అంతా ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకుంది ఏంటంటే పైథాగరస్ థీరం కి మనకి ఇచ్చినటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి మధ్య రిలేషన్ అనేది చెప్పుకున్నాం. అంటే ఈ రేషియోస్ ఎలా కనుక్కుంటామంటే పైథాగరస్ థీరం యూస్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ sin θ అంటే ఏబి బై ఏసి, ఏబి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని వస్తుంది. అలాగే cos θ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, బీసీ బై ఏసి, tan θ అంటే ఏబి బై బీసీ. అలాగే కొసిక్ అంటే 1 బై సైన్ వస్తుంది. 1 బై సైన్ అంటే సైన్ ని రివర్స్ చేసి రాస్తాము. అలాగే సీకెంట్ అంటే 1 బై కాస్, దీన్ని కూడా రివర్స్ చేసి రాస్తే వస్తుంది. నెక్స్ట్ కాట్ అనేది కాస్ బై సైన్ ప్రకారం చేసినా సరే 1 బై టాన్ చేసినా సరే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే కాట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ మనకి ఏదైతే టాన్ చెప్పుకున్నామో ఏది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ చెప్పుకున్నాం అడ్జసెంట్, అలాగే ఇక్కడ ఏమొస్తుందంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంది. కాబట్టి అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ అనేది కాట్ యొక్క ఫార్ములా. అంటే వీటిని యూజ్ చేసి మనకు ఏ వాల్యూ ఏ రేషియో కావాలన్నా పైథాగరస్ థియరం యూజ్ చేసి కనుక్కుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని సైడ్ వాల్యూ ఎంత అంటే 4 అని ఇచ్చారు, ఇక్కడ వచ్చి 3 ఇచ్చారు అనుకుంటాం. అప్పుడు హైపోటెన్యూస్ ఎంత, ఈ రెండు వాల్యూస్ యూజ్ చేసి హైపోటెన్యూస్ కనుక్కొని పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెన్యూస్ కనుక్కొని మిగిలిన అన్ని రేషియోస్ కూడా కనుక్కోవచ్చు. ఇది ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. పైథాగరస్ థియరం యూజ్ చేసి అంటే ఇక్కడ ఇచ్చి ఆపోజిట్ సైడ్ అనేది 4 యూనిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అడ్జసెంట్ సైడ్ వచ్చి 3 యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం హైపోటెన్యూస్ ఎంత ఉంటుంది అంటే మనకి ఫార్ములా ఏంటి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది ఫార్ములా, పైథాగరస్ థియరం యొక్క ఫార్ములా. అయితే ఏసీ స్క్వేర్ మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఏబి స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ అంటే 16, ఇక్కడ వచ్చి 4 స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 3 స్క్వేర్ అనేది వస్తుంది. అయితే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9 ఈక్వల్ టు 25 అనేది వస్తుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25, అలాగే ఏసీ ఈక్వల్ టు 5 అనేది వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత 5 కాబట్టి ఏసీ ఈక్వల్ టు 5 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత 5. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఇక్కడ రేషియోస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మనకి ఇచ్చేటువంటిది మొదటిది సైన్ థీటా. సైన్ థీటా అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ అనేది ఫార్ములా. అయితే ఆపోజిట్ సైడ్ ఎంత 4 బై మనకు హైపోటెన్యూస్ 5 అంటే సైన్ థీటా వాల్యూ ఎంత 4/5 అనేది కనుక్కుంటాం. అలాగే కాస్ థీటా తీసుకున్నప్పుడు కాస్ థీటా ఏమొస్తుంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వస్తుంది. అంటే అడ్జసెంట్ అంటే బీసీ బై ఏసీ వస్తుంది. బీసీ అంటే 3 బై ఏసీ అంటే 5. అలాగే టాన్ థీటా అన్నప్పుడు మనకు దీన్ని రివర్స్ చేసినా సరే అంటే ఎలా చేస్తాం మనము, ఏబి బై ఏసీ బై బీసీ బై ఏసీ, ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏబి బై బీసీ అనేది మిగులుతుంది. అంటే ఏబి అంటే ఎంత మనకు ఇక్కడ వచ్చినటువంటిది 4 వస్తుంది బై బీసీ అంటే 3 వస్తుంది. అంటే టాన్ యొక్క ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ అనేది వస్తుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే కొసిక్ తీసుకున్నప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నాం, కొసిక్ అంటే 1 బై సైన్ అని. 1 బై సైన్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూని రివర్స్ చేయాలి. అంటే ఏసీ బై ఏబి అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఏబి బై ఏసీని రివర్స్ చేస్తే ఏసీ బై ఏబి అయింది. అలాగే ఇక్కడ వాల్యూని కూడా రివర్స్ చేస్తే 5/4 అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు సీకెంట్ థీటా అన్నప్పుడు కాస్ ని రివర్స్ చేయాలి. అంటే ఏసీ బై బీసీ వస్తుంది. అంటే ఏసీ అంటే 5/3 అనేది వస్తుంది. నెక్స్ట్ కాట్ థీటా అన్నప్పుడు టాన్ ని రివర్స్ చేయాలి. అంటే
బీసీ బై ఏబి వస్తుంది. బీసీ అంటే మనకి ఎంత వస్తుంది 3/4 అంటే ఇక్కడ 4/3 వస్తే ఇక్కడ 3/4 అనేది వచ్చింది. అంటే వీటి ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్ ఆధారంగా రేషియోస్ ని ఎలా కనుక్కున్నాం అంటే పైథాగరస్ థియరం యూస్ చేసి కనుక్కున్నాం. ఒకవేళ హైపోటెన్యూస్ అడ్జసెంట్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ సైడ్ కనుక్కోవచ్చు, లేదా ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఇచ్చినప్పుడు అడ్జసెంట్ ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాం. ఇది కనుక్కున్న తర్వాత వాటి యొక్క రేషియోస్ అనేది ఇలా కనుక్కుంటాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ థీటా అంటే ఏంటి, మనకు యాంగిల్ అనేది సి దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడు మనకు పైథాగరస్ థియరం యూస్ చేసేటప్పుడు యాంగిల్ అనేది బి దగ్గర 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. సి దగ్గర యాంగిల్ ఉండొచ్చు, లేదా ఏ దగ్గర ఉండొచ్చు. ఒకవేళ యాంగిల్ ఏ అనేది కానీ ఇచ్చాడంటే ఏని ఈ ప్లేస్ లో సిని ఈ ప్లేస్ లో మార్చుకుంటాం. ఇక్కడ మనకు ఏదైతే యాంగిల్ ఇచ్చారో ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటే మనకు బొమ్మ నుంచి మనకి ఇచ్చేటువంటి పిక్చర్ నుంచి ఈ వాల్యూస్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ ఎక్కడైతే ఇచ్చాడో యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ఆపోజిట్ సైడ్, యాంగిల్ కి పక్కన ఉన్నటువంటి సైడ్ అడ్జసెంట్, ఈ రెండింటికి అంటే ఇక్కడ 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ని హైపోటెన్యూస్ సైడ్ అంటాం. దీన్నే కర్ణం అంటాం. ఇది వచ్చి అడ్జసెంట్ సైడ్, ఇది వచ్చి ఆపోజిట్ సైడ్. అంటే ఇక ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఏమొస్తుంది, ఎదుటి భుజం. ఇది వచ్చి ఆసన్న భుజం. కాబట్టి వీటిని యూస్ చేసి రేషియోస్ అనేది కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సంబంధించి కొన్ని ఐడెంటిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఐడెంటిటీస్ ఏంటంటే మొదటిది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేటువంటి ఒక ఐడెంటిటీ. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఎందుకు ఇక్కడ ఐడెంటిటీ అంటున్నామంటే థీటా ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే, థీటా ప్లేస్ లో ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ కూడా అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ అనేది 1. కాబట్టి ఇది ఎలా వస్తుంది అనేసి నెక్స్ట్ మనకు ఒక పిక్చర్ అంటే సైన్ థీటా వాల్యూ కాస్ థీటా వాల్యూ వాటి వాల్యూ అంటే సైన్ 0 సైన్ 30 ఆ వాల్యూస్ ఎలా ఉంటాయని ఒక పిక్చర్ పెడతాను. వాటిని యూస్ చేసి థీటా వాల్యూ ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి 1 అనేది వస్తుంది. అయితే వీటిని యూస్ చేసి మనకు ఇక్కడ ఏమేం కనుక్కోవచ్చు అంటే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. అలాగే సైన్ థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. అలాగే మనకు సైన్ కి అయితే రాస్తాం. అలాగే కాస్ స్క్వేర్ కావాలన్నప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. అలాగే కాస్ థీటా మాత్రమే కావాలనుకున్నప్పుడు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనేది వస్తుంది. అయితే ఇది ఫస్ట్ ఐడెంటిటీకి సంబంధించిన ఫార్ములాస్. సెకండ్ ఐడి తీసుకున్నప్పుడు సెకండ్ ఐడెంటిటీ వచ్చి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ ఇలాగే అంటే ఇక్కడ థీటా వాల్యూ ఏది తీసుకున్న ఏ వాల్యూ తీసుకున్న సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు 1 అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా వస్తుందంటే కొన్ని ఎక్సంప్షన్ మాత్రం ఉన్నాయి. మనకు థీటా ప్లేస్ లో ఏ వాల్యూ తీసుకున్నా 1 అనేది రావాలి. అయితే కొన్ని ఎక్సంప్షన్ ఏంటంటే థీటా ప్లేస్ లో 90 తీసుకున్నప్పుడు ఇక్కడ 90 అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం సీకెంట్ స్క్వేర్ థీటా అనేసి ఇచ్చాం. ఇక్కడ 90 తీసుకున్నప్పుడు సీకెంట్ 90 మనకేమొస్తుంది 1/cos 90 అనేది వస్తుంది. అయితే cos 90 ఏమవుతుందంటే 1/0 అవుతుంది. 1/0 ఈజ్ నాట్ డిఫైన్ అనేది అంటే ఇక్కడ నిర్వచించబడదు. వాటిని డిఫైన్ అనేది చేయలేము. అంటే దీని వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ అనేసి అంటాం. అయితే ఇన్ఫినిటీ మైనస్ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ వస్తుంది. అయితే దాని వాల్యూ 1 అవుతుందంటే ఖచ్చితంగా అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా సరే 90 తీసుకున్నప్పుడు 90 ఏ వాల్యూ తీసుకున్నప్పుడు ఇది వర్క్ అవ్వదు. ఇక్కడ మాత్రం సైన్ థీటాకి మాత్రం ఏ వాల్యూ తీసుకున్నా అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సీకెంట్ స్క్వేర్
సీకెన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, అలాగే సీకెన్ థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అనేది వస్తుంది. అలాగే మనకు సీకెండ్ కనుక్కున్నాం, ఇప్పుడు tan కావాల్సి వచ్చినప్పుడు tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తామంటే tan స్క్వేర్ థీటాని ఇటువైపు 1 ఇటువైపు తీసుకొని వస్తే సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1 అనేది అవుతుంది. అంటే 1 ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ tan స్క్వేర్ థీటా ఇటువైపుకి వస్తే ప్లస్ అయిపోతుంది. అంటే ముందుగా tan స్క్వేర్ థీటా రాసుకున్నాం, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1 రాసుకున్నాం. అలాగే tan theta ఈక్వల్ టు రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఐడెంటిటీ మనకి ఏంటంటే కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది వచ్చి థర్డ్ ఐడెంటిటీ, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఇక్కడ తీసుకున్నప్పుడు సైన్ 0 అన్నటువంటిది, అంటే ఇక్కడ 0 వాల్యూ థీటా ప్లేస్ లో 0 వాల్యూ తీసుకుంటే ఇది కూడా వర్క్ అవ్వదు. అంటే సైన్ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. 1/0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ ఇన్ఫినిటీ అవుతుంది, ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ 90 అనేది ఎక్సెంప్షన్, ఇక్కడ వచ్చి 0 అనేది ఎక్సెంప్షన్. కాబట్టి వీటి నుంచి ఐడెంటిటీస్ ఏమొస్తాయి మనకు, కొసెకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా, అలాగే కొసెక్ థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అనేది వస్తుంది. నెక్స్ట్ కాట్ కావాలన్నప్పుడు కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, అలాగే 1 ఈ పక్కి కాట్ స్క్వేర్ ఈ పక్కి తీసుకొచ్చేసాం కాబట్టి కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అనేది వస్తుంది. అలాగే కాట్ థీటా కావాలనుకున్నప్పుడు రూట్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అనేది వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ ఏవైతే మనకి ఇవ్వడం జరిగిందో వీటిని ఐడెంటిటీస్ అంటాము. అంటే ఇక్కడ ఇవి ఏం చెప్తాయంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కి యాంగిల్స్ కి మధ్య రిలేషన్ ని చెప్తాయి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంటివి, సైన్ థీటా కాస్ థీటా అనేటువంటి వాటికి యాంగిల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఆధారంగా ఈ ఐడెంటిటీస్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ థీటా అనే వాల్యూ ఏ వాల్యూకైనా 1 అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మాత్రం థీటా అనే వాల్యూ 90కి మాత్రం వర్క్ అవ్వదు. అలాగే ఇక్కడ వచ్చి 0కి వర్క్ అవ్వదు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ వీటిని యూజ్ చేసి ఎలాగ ప్రాబ్లం చేయాలో చూద్దాము. అయితే రేషియోస్ ఉపయోగించే ముందు మనకు అక్కడ సైన్ థీటా అనేది పెట్టాం, యాంగిల్ అని చెప్పాం. అయితే థీటా ప్లేస్ ఏ యాంగిల్స్ తీసుకుంటాం, 0, 30 degrees, 45 degrees, 0 degrees, 30 degrees, 45 degrees, అలాగే 60 degrees, నెక్స్ట్ వచ్చి 90 degrees తీసుకుంటాం. ఇంకొద్దిగా పెంచినప్పుడు 90కి పైన ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 0 to 90 degrees అనేది ఏ వాల్యూ వస్తుందని మనం గుర్తుపెట్టుకునేస్తాం. అయితే దీనికన్నా పైన వచ్చినప్పుడు ఆ వాల్యూస్ని ఎలా కనుక్కోవాలి, అయితే కనుక్కోవడానికి మనం యూజ్ చేసేటువంటిది ఏం యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సంబంధించి యాంగిల్స్ అనేది ఎలా ఫైండ్ చేయాలని చూద్దాము. మొదటిగా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూలు ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకోగలిగితే, అంటే అన్ని వాల్యూలు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఒకవేళ గుర్తుపెట్టుకోలేకుండా ఏదన్నా ఒకటి ఈజీ గుర్తుపెట్టుకుంటే మిగిలినవి ఎలా ఫైండ్ చేయొచ్చు అనేది చూద్దాం. మొదటిగా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఇక్కడ 0 బాగా మనం గమనించాల్సింది ఏంటంటే √0/4 అనేటువంటి వాల్యూ కనుక్కోవాలి. వీటిని బట్టి సైన్ వాల్యూలు ఎలా వస్తాయో చూద్దాం. అంటే √0/4 అంటే 0/4 అంటే 0 అవుతుంది, √0 అంటే 0 వస్తుంది. ఇక్కడ వచ్చి వాల్యూ 0 అనేది వస్తుంది. అలాగే మనకు 30 అంటే ఏంటంటే √1/4 అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ న్యూమరేటర్ లవం అనేది 0, 1, 2, 3, 4 అనేది అలా తీసుకుంటాము. ఇక్కడ డినామినేటర్ మాత్రం 4 మాత్రం తీసుకొని చేస్తాం. ఇక్కడ √1/4 అంటే √1 అంటే 1 వస్తుంది, అలాగే √4 అంటే 2 వస్తుంది. అంటే దీని వాల్యూ సైన్ 30 వాల్యూ ఎంత వస్తుంది, 1/2. సైన్ థీటా ప్లేస్ 30 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. 30 degrees, ఇవి డిగ్రీస్, ఇవి సైన్ 30 ఈక్వల్ టు ఎంత, 1/2 అనేది వస్తుంది. అలాగే సైన్ 45 వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ 1 తర్వాత 2/2
రూట్ ఆఫ్ 2/4 రాస్తాం. √2 అనే దానికి √2 అనేటువంటి వాటికి వాల్యూ లేదు, 4కి అయితే ఉంది. అయితే మనం ఏం చేస్తాం అంటే 2 1s are 2 2s క్యాన్సిల్ కొడతాము. √1 అంటే 1 వస్తుంది, √2 అంటే √2 అనేది వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత 1/√2. అలాగే 60 దగ్గరకు వచ్చేసరికి దీన్ని రూట్ ఆఫ్ 3/4 చేస్తాం. √3 అనేది లేదు. నెక్స్ట్ √4 అంటే 2 వస్తుంది, అంటే √3/2 అనేది sin 60 వాల్యూ. ఇక్కడ వచ్చి రూట్ ఆఫ్ 4/4 చేస్తాము. అంటే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది మనకు 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 మాత్రం మిగులుతుంది. సైన్ వాల్యూస్ అనేవి అన్ని కనుక్కోవడం జరిగింది. sin 0 వాల్యూ 0, sin 30 వాల్యూ 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1 అనేది వచ్చింది. అయితే వీటిని యూస్ చేసి నెక్స్ట్ కాస్ వాల్యూ ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ ఏదైతే వాల్యూలు ఇచ్చారో దాన్ని రివర్స్ చేస్తాం. అంటే ఇక్కడ 1 అన్నటువంటి వాల్యూ కాస్ థీటా వాల్యూ అంటే కాస్ 0 వాల్యూ ఏమొస్తుందంటే sin 90కి ఈక్వల్ అవుతుంది, అంటే ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. అలాగే 30 వాల్యూ 60కి ఈక్వల్ అవుతుంది, అంటే ఇక్కడ కూడా √3/2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1/√2, ఇక్కడ వచ్చి 1/2, ఇక్కడ వచ్చి 0 అనేది వస్తుంది. మనకి ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చిన వాల్యూస్ ఇలా రివర్స్ లో కాస్ట్ అనేది వస్తాయి. నెక్స్ట్ tan కి ఏమొస్తుందంటే మనకు tan కి అనేది ఫార్ములా మనకు తెలుసు, ఎలాగా sin θ/cos θ అనేటువంటిది. కాబట్టి sin θ అంటే 0/1 అలా చేసుకుంటే కూడా వాల్యూలు వస్తాయి. అంటే 0/1 అంటే 0 వస్తుంది. ఇక్కడ 1/2/√3/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, √3 మాత్రం మిగులుతుంది. ఇక్కడ వచ్చి 1/√3 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1/√3 మాత్రం మనకు మిగులుతుంది. అలాగే ఇక్కడ 1/√2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 మిగులుతుంది. అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ వచ్చి √3 అనేది మిగులుతుంది. ఇక్కడ 1/0 అని వచ్చింది. ఎనీ డినామినేటర్ లో 0 ఉంటే దాని వాల్యూ నాట్ డిఫైన్, కాబట్టి దీన్ని ఇన్ఫినిటీగా రాస్తాం. ఇన్ఫినిటీ నాట్ డిఫైన్ లేదా ఇన్ఫినిటీ అనొచ్చు. అంటే 1/0 అనేది నాట్ డిఫైన్. అలాగా tan వాల్యూ కనుక్కున్నాం. అంటే tan ఎలా వచ్చిందంటే sin/cos ప్రకారం ఈ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ మనకి ఈ 3 వాల్యూలు మనకు వచ్చాయంటే మిగిలినటువంటి వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే కొసిక్ అంటే ఏంటి 1/sin, అంటే sin వాల్యూని రివర్స్ చేసి రాస్తే వస్తుంది. అలాగే సీకంట్ అంటే ఏంటంటే 1/cos θ. అలాగే tan కాట్ అంటే ఏంటంటే 1/cot θ అనేది వస్తుంది. అంటే ఈ వాల్యూస్ ని రివర్స్ చేస్తే చాలు. ఫస్ట్ వాల్యూ కానీ ఎలా వచ్చిందో తెలుసుకోగలిగితే మిగిలిన వాల్యూస్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మనకు టేబుల్ వేసే పని అయితే ఇలా సెట్ అవుతుంది. మనకు టేబుల్ అనేది ఎగ్జామ్కి ఎవరు, కాబట్టి ప్రతి వాల్యూ కొన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. అలా గుర్తుపెట్టుకుంటే పెద్ద లెక్క ఇచ్చినప్పుడు టేబుల్తో పని లేకుండా టక్కని ఐడెంటిఫై చేసి వేయచ్చు. అయితే ఇక్కడ మనకి టేబుల్ ఏమొస్తుందంటే కొసిక్ అంటే ఏమొస్తుంది 1/sin θ. అంటే ఇక్కడ 0 అనేది వాల్యూ, 1/0 ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే ఇక్కడ దీన్ని రివర్స్ చేసినప్పుడు సైన్ ని రివర్స్ చేస్తున్నాం, 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/1/2 అంటే రివర్స్ అవుతుంది, అంటే 2 అనేది వస్తుంది. ఇక్కడ రివర్స్ చేస్తే √2 వస్తుంది. ఇక్కడ రివర్స్ చేస్తే 2/√3 వస్తుంది. ఇక్కడ 1/1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాస్ ని రివర్స్ చేస్తే అంటే 1/1 అంటే 1 వస్తుంది. లేదా ఇలా చేసే బదులు ఇది రాసినట్టే ఏదైతే సీకెంట్ రాసామో దాన్ని రివర్స్ రాసినా సీకెంట్ వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ 1 రాసావు, నెక్స్ట్ 2/√3, నెక్స్ట్ √2, నెక్స్ట్ 2, నెక్స్ట్ ఇన్ఫినిటీ. అంటే ఇలా వచ్చిన వాల్యూస్ ని ఇలా రివర్స్ అనేది రాయడం జరిగింది. ఇన్ఫినిటీ అనేది చివర్లో వెళ్తుంది, 2, నెక్స్ట్ √2, 2/√2, 1 అనేది వస్తుంది. అలాగే కాట్ ని కూడా ఏం రాయొచ్చు అంటే tan ని రివర్స్ చేసినా సరే, tan ని రివర్స్ చేస్తే అంటే ఎలా వస్తుంది, ఫస్ట్ ఇక్కడ 0 ఫస్ట్ ఏముంది ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇన్ఫినిటీ వస్తుంది. నెక్స్ట్ √3 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 1/√3 వస్తుంది, నెక్స్ట్ 0 అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఇవి వచ్చి యాంగిల్ కి సంబంధించి ఇక్కడ వచ్చి రేషియోస్ తీసుకున్నాం. యాంగిల్స్ లో 0, 30,
45, 60, 90 వచ్చినప్పుడు ఆ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయని టేబుల్ రూపంలో చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సైన్ వాల్యూ ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ చెప్పాం. ఇక్కడ వచ్చి √0/4, 1/4, 2/4, 3/4, 4/4 అనేది తీసుకున్నాం. వీటి ఆధారంగా సైన్ వాల్యూస్ అనేది కనుక్కున్నాం. వీటిని రివర్స్ చేయడం వల్ల కాస్ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ tan అనేది sin θ/cos θ చేయడం వల్ల tan వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ కొసిక్ వాల్యూ ఎలా వచ్చిందంటే 1/sin చేసిన 1/sin చేస్తే మనకి కొసిక్ వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ సీకెంట్ వాల్యూ 1/cos చేసినా వస్తుంది, లేదా కొసికెంట్ ని రివర్స్ చేసి రాసినా వస్తుంది. నెక్స్ట్ కాట్ అనేది ఏంటంటే 1/tan లేదా tan వాల్యూ రివర్స్ రాసినా వస్తుంది. ఇవి మనకు కావాల్సినటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క యాంగిల్స్ అనేవి తీసుకుంటాం. వీటిని తర్వాత యూజ్ చేస్తాం. ఈ వాల్యూస్ అన్నిటిని యూజ్ చేసి పెద్ద వాల్యూని ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఇందాక చెప్పినటువంటి ఆధారంగానే మరొకటి ఏంటంటే sin 90 ± θ అని తీసుకున్నామంటే దీని వాల్యూ ఎలా వస్తుంది అంటే θ వాల్యూ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఇది ఎలా మ్యాక్సిమం ఎలా ఉంటాయంటే మనకు ఇంతకు ముందు చెప్పిన టేబుల్లో అంటే 0 కావచ్చు, 0, 30, 60, 40, 45, 60, 90 ఇట్లా ఏదో ఒక వాల్యూ అనేది ఉంటుంది. అలాగే cos 90 ± θ, tan 90 ± θ, cosec 90 ± θ, అలాగే secant 90 ± θ, cot 90 ± θ. వీటి వాల్యూస్ అనేది కనుక్కుంటాం. ఇవి కనుక్కున్న తర్వాత నెక్స్ట్ sin 180 ± θ, ఇలాగా నెక్స్ట్ 180 తర్వాత 270 ± θ, అలాగే 360 ± θ అనే వాల్యూస్ అన్ని కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ దీన్ని ఎలా చేయాలని ఇది ఒక్కటి కానీ గుర్తుపెట్టుకోగలిగితే మిగిలిన వాల్యూస్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఎలా అంటే సైన్ కి 90 కానీ వచ్చిందంటే 90 వాల్యూ ఏం చేస్తుంది అంటే 90 కానీ ఇక్కడ 180 అని చెప్పాము, మొత్తం అన్నిటి కలిపి ఒకే విధంగా వచ్చేది చెప్తున్నాను. 1 × 90 లేదా 3 × 90 లేదా 5 × 90 అంటే ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు 1, 3, 5, 7, 9 ఇలా ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు సైన్కి ఏమవుతుందంటే కాస్ థీటా అన్న వాల్యూ వస్తుంది. సైన్కి ఏమొస్తుంది కాస్ థీటా వాల్యూ వస్తుంది. అయితే సైన్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ 90 - θ అంటే కాస్ థీటా, అలాగే సైన్ 90 + θ అంటే కూడా కాస్ థీటా వస్తుంది. అంటే సైన్ 90 - θ అంటే 90 వచ్చింది అంటే 1 × 90 రాసినా సరే, లేదు 3 × 90, 5 × 90 ఇలా రేషియోలో రాయగలిగితే వాటికి కాస్ థీటా అనే వాల్యూగా వస్తుంది. నెక్స్ట్ అలాగే కాస్ తీసుకున్నప్పుడు కాస్ 90 - θ కాస్ 90 + θ ఇలా తీసుకున్నప్పుడు కాస్కి ఏమొస్తుందంటే సైన్ వస్తుంది. అయితే కాస్ 90 + θకి ఏమొస్తుందంటే -sin θ అనేది వస్తుంది. ఎందుకు -sin θ వచ్చిందంటే మనకు 90 + θ అన్నటువంటిది ఆల్ సిల్వర్ టీ కప్స్ లో ఇది సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉంటుంది కానీ కాస్ అనేది ఉండదు. సైన్ గా ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ ఉండేది కాస్ ఉంది, కాస్ అనేది ఉండదు కాబట్టి మైనస్ అనేది పెట్టుకున్నాం. అలాగే వీటికి కూడా ట్యాన్కి ఏమొస్తుంది ఈ సెకండ్ క్వాడ్రంట్ లో ఉండదు కాబట్టి -cot θ అనేది వస్తుంది. అయితే ఇక్కడ రెండిటికి tan 90 - θ అయితే cot θ వస్తుంది అంటే +or- cot θ వస్తుంది. కొసిక్ అన్నటువంటిది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుందంటే సీకెంట్ θ మాత్రమే వస్తుంది. అలాగే సీకెంట్ అనేది ఉండదు కాబట్టి +or- కొసికెంట్ θ అనేది వస్తుంది. అలాగే కాట్ అనేది కూడా ఉండదు కాబట్టి +or-
టాన్ టీటా అనేది వస్తుంది. సైన్కి ప్లస్ కొస్కెంట్కి ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే 90 మైనస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. కాబట్టి ఈ రెండు పాజిటివ్ కాబట్టి సైన్కి సైన్ వాల్యూ పాజిటివ్ కాబట్టి కాస్ టీటా వచ్చింది. సైన్ వాల్యూ ఇక్కడ కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అనేది వచ్చింది. అలాగే కొసిక్ కూడా పాజిటివ్ సీకెంట్ టీటా అనేది వచ్చింది. అయితే మిగిలిన సందర్భాల్లో ఎలాగా కాస్ అనేది కానీ నెక్స్ట్ టాన్ కానీ సీకెంట్ కాట్ అనేటువంటిది సెకండ్ క్వాడ్రంట్ లో ఉండవు, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటాయి. కాబట్టి ప్లస్ అనేది పెట్టుకున్నాం అంటే ప్లస్ కాస్ టీటా కాట్ టీటా ప్లస్ కొస్కెంట్ టీటా ప్లస్ టాన్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కి ఇస్తే సెకండ్ క్వాడ్రంట్ లో ఉండదు కాబట్టి మైనస్ టాన్ టీటా మైనస్ కొస్కెంట్ టీటా అలాగే మైనస్ కాట్ టీటా అలాగే మైనస్ సైన్ టీటా అనేది రాసుకున్నాం. అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూ క్వాడ్రంట్ బట్టి ఏ క్వాడ్రంట్ లో ఉన్న దాన్ని బట్టి దాని వాల్యూ అనేది డిసైడ్ చేస్తాం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత 180 అంటే ఇది 2 ఇంటూ 90 4 ఇంటూ 90 6 ఇంటూ 90 ఇలాగా. అంటే ఇవేంటివి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఉంటాయంటే సైన్ ఇక్కడ సైన్ 180 ప్లస్ టీటా అంటే మనకి ఇదేం రాస్తాము సైన్ 180 ప్లస్ టీటా సైన్ 180 మైనస్ టీటాగా రాస్తాం. సైన్ 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా అని సైన్ 180 ప్లస్ టీటా సైన్ 180 మైనస్ టీటాగా రాస్తాం. మనకి ఇక్కడ 180 ప్లస్ టీటా 180 మైనస్ టీటా అన్నటువంటివి వాల్యూస్ ఎక్కడ వస్తాయంటే 180 మైనస్ టీటా అంటే మనకు సెకండ్ క్వాడ్రంట్ అని, 180 ప్లస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ అనేది వస్తుంది. ఇక థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ అనేది ఉండదు కాబట్టి దీని వాల్యూ మైనస్, దీని వాల్యూ మనకేమొస్తుంది మైనస్ సైన్ టీటా వస్తుంది. అలాగే ఇక్కడ సైన్ 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉంటుంది కాబట్టి ప్లస్ సైన్ టీటా వస్తుంది. అయితే ఇక్కడ మాత్రం సైన్ కి కాస్, కాస్ కి సైన్ గా చేంజ్ అయ్యాయి. కానీ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఉన్నప్పుడు సైన్ కి సైన్ కాస్ కాస్ అంటే వాల్యూస్ అనేది చేంజ్ అవ్వవు. ఎప్పుడు చేంజ్ అవుతాయంటే 1 ఇంటూ 90 3 ఇంటూ 90 5 ఇంటూ 90 అంటే 1 ఇక్కడ ఆడ్ నెంబర్ ఇంటూ 90 వచ్చినప్పుడు వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయంటే సైన్కి వచ్చి కాస్గా, కాస్కి వచ్చి సైన్గా చేంజ్ అవుతుంది, టాన్కి వచ్చి కాట్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కొస్కెంట్కి వచ్చి సీకెంట్గా, సీకెంట్కి వచ్చి కొస్కెంట్గా, కాట్కి వచ్చి టాన్గా చేంజ్ అవుతాయి. ఎప్పుడు 1 అంటే ఆడ్ నెంబర్ ఇంటూ 90 వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేంజ్ అవుతుంది. అలా కాకుండా 2 ఇంటూ 90 4 ఇంటూ 90 అంటే ఈవెన్ నెంబర్ ఇంటూ 90 వచ్చినప్పుడు ఈ వాల్యూస్ అనేది చేంజ్ అవ్వవు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అది ఏ క్వాడ్రంట్ చూసి దాని ముందు సింబల్ ప్లస్ ఆ మైనస్ అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వీటిని యూజ్ చేయడానికి మనం ఇందాక వేసుకున్నటువంటి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటువంటి యూజ్ చేసి వీటిని ఫైండ్ చేస్తాం. వీటి ఆధారంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని చూద్దాం. నెక్స్ట్ మనం 90 వరకు ఎలా వాల్యూస్ అనేది కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 90కి అబోవ్ ఉన్న వాల్యూస్ని ఎలా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 300 వాల్యూ అనేది కనుక్కోవాలి. మనకి 90 వరకే తెలుసు కదా 300 ఎలా కనుక్కోవాలి. అందుకోసం ఏం చేస్తామంటే ఒక చిన్న టేబుల్ అనేది నేర్చుకోవాలి. దీని ఆధారంగా ఎంత పెద్ద వాల్యూ అయినా 300 కాబట్టి 2000 ఇవ్వని ఏ వాల్యూ ఇచ్చినా దీని ద్వారా కనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు యాంగిల్ అనేది యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ 0 ఉంటే ఇటువైపు నుంచి ఇది 0 యాంగిల్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ అనేది అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చి 180 డిగ్రీస్, అలాగే ఇది వచ్చి 270 డిగ్రీస్ అనేది అవుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. అలాగే దీన్ని వచ్చి సెకండ్ క్వాడ్రంట్, ఇది వచ్చి థర్డ్ క్వాడ్రంట్, ఇది వచ్చి ఫోర్త్ క్వాడ్రంట్ అనేది అవుతుంది. క్వాడ్రంట్ అంటాం. అంటే మనకి యాంటీ క్లాక్ వైజే తీసుకోవాలి. క్లాక్ అనేది ఇలా వెళ్తే మనకి యాంటీ క్లాక్ 0 నుంచి 90 180 270 వరకు తీసుకుంటాం. ఇక్కడ 0 నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ రైట్ యాంగిల్, అలాగే స్ట్రైట్ యాంగిల్, ఇది వచ్చి రిఫ్లెక్స్ యాంగిల్ అనేది తీసుకుంటాం. ఈ యాంగిల్స్ మధ్యలో ఈ మనం తీసుకున్నటువంటి టీటా, మనం సైన్ టీటా కాస్ టీటా అనేటువంటి వాల్యూ తీసుకుని ఈ టీటా అనేది వీటి మధ్యలో ఎలా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయాలి. అయితే టీటా అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే టీటా అనే వాల్యూ 0 కంటే ఎక్కువగా 90 కంటే తక్కువగా ఉంటుంది.
90 కంటే తక్కువగా. ఇక్కడ ఏంటంటే 0 కంటే టీటా పెద్దది, టీటా కంటే 90 పెద్దది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 అనేది టీటా వాల్యూ అంటే 0 కన్నా ఎక్కువగా ఉంటుంది, 90 కంటే తక్కువ ఉంటుంది. అయితే 0 అవుతుందా అంటే కాదు, ఎందుకంటే 0 అనేటువంటిది లైన్, అది లైన్ మీద 0 ఉంటుంది. లైన్ కన్నా పైకి వెళ్ళింది అంటే 0 కన్నా పెద్దది అవుతుంది. అలాగే ఇక్కడ దీని మీద ఉంటే 90 డిగ్రీస్ అవుతుంది. అయితే దీని లోపల ఉంటే అంటే 90 కన్నా తక్కువ ఉన్నప్పుడు టీటా అనేది వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని యూజ్ చేస్తే ఏమేం కనుక్కుంటున్నాం, మనం ఇంతకుముందు 0, 90 అనేది తెలుసు, వాటి మధ్యలో ఉన్నటువంటి 30, 45, 60 అనే వాల్యూస్ కూడా ఈ మధ్యలోనే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ అనేది టేబుల్ ఆల్మోస్ట్ టేబుల్లో చర్చించేస్తున్నాం. నెక్స్ట్ 90 కన్నా అబోవ్ ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే టీటా అనేటువంటిది 90 కంటే ఎక్కువగా, 90 కంటే ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సింబల్ ఎటువైపు తిరిగి ఉంటే అది పెద్దదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే 180 కంటే 180 అనేది దీనికన్నా తక్కువగా ఉంటుంది, 180 కన్నా తక్కువగా ఉంటుంది. టీటా వాల్యూ 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి టీటా వాల్యూ ఎలా ఉంటుందంటే 180 కంటే ఎక్కువగా, 270 కంటే తక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చి టీటా వాల్యూ 270 కంటే ఎక్కువ, ఇక్కడ 0 పక్కనే 360 డిగ్రీస్, 360 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే 360 అంటే టోటల్ 1 సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి లైన్ ఏదైతే ఇక్కడ తీసుకున్నటువంటి రే అనేది ఉందో, ఈ రే ఇలా 90కి, 180కి, 270కి ఇలా రొటేట్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యి మళ్ళా అదే ప్లేస్ లో వచ్చేసిందంటే 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యింది, 1 సర్కిల్ అనేది కంప్లీట్ అయింది అని చెప్తాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఎలా ఉంటుంది, 270 కంటే ఎక్కువగా, 360 కంటే తక్కువగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నటువంటి ఒక చిన్న ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ ఆల్ అంటే ఏంటంటే త్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని ఏమేమి ఉంటాయి, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసిక్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్ అంటే అన్ని రేషియోస్ కూడా వీటిల్లో పాజిటివ్ గా ఉంటాయి. అంటే అన్ని రేషియోస్ పాజిటివ్, ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని రేషియోస్ పాజిటివ్ గా ఉంటాయి. అలాగే సెకండ్ క్వాడ్రంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో మొదటి లెటర్ అయినటువంటి ఎస్ అంటే సైన్, కొసిక్ మాత్రమే పాజిటివ్. అలాగే మిగిలినటువంటి రిమైనింగ్ రేషియోస్ అన్ని కూడా నెగిటివ్ గా ఉంటాయి. అంటే సైన్ దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటిది కొసిక్ ఎలా వస్తుంది, 1/sin చేస్తేనే కొసిక్ వస్తుంది. కాబట్టి సైన్, కొసిక్ అన్నటువంటి పాజిటివ్, మిగిలిన రిమైనింగ్ 4 రేషియోస్ నెగిటివ్ ఉంటాయి. అలాగే థర్డ్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లెటర్ అయినటువంటి టీ అంటే టాన్ థీటా, దానికి ఆపోజిట్ అయినటువంటి కాట్ థీటా అనేటువంటివి పాజిటివ్, రిమైనింగ్ మిగిలినటువంటి నెగిటివ్ గా ఉంటాయి. అంటే ఇవి మాత్రమే మనకు పాజిటివ్ గా ఉంటాయి, మిగిలినవి అంటే మనకు టీ అనేటువంటి ఫస్ట్ లెటర్ టీ కాబట్టి టీ అంటే టాన్ థీటా, దానికి ఆపోజిట్ అంటే కాట్ థీటా అనేది పాజిటివ్, రిమైనింగ్ 4 రేషియోస్ కూడా నెగిటివ్. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ కి వస్తే ఫస్ట్ లెటర్ ఉన్నటువంటి సి అంటే కప్స్ అంటే కాస్ థీటా, దీనికి ఆపోజిట్ అయినటువంటి సీకెంట్ థీటా అనేటివి మాత్రమే పాజిటివ్ గా ఉంటాయి, రిమైనింగ్ 4 రేషియోస్ అనేది నెగిటివ్ గా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా మెయిన్ది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అని తీసుకుంటాం. అందులో ఇక్కడ 0, 90, 180, 270, 360 వరకు తీసుకుంటాం. వీటి మధ్యలో యాంగిల్ అనేటువంటిది అంటే ఇక్కడ థీటా అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకుంటాం. మనము యాంగిల్స్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా పరిశీలించినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 180 sin 300 అనే దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి చూద్దాం. మనకు
టేబుల్లో వచ్చి ఆల్ సిల్వర్స్ టీ కప్స్ అని చెప్పుకున్నాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ అన్ని పాజిటివ్ అన్నాం. ఇక్కడ సైను మనకు గుర్తేందంటే సెకండ్ క్వాడ్రంట్ ఎస్ అనేది ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్ టీ ఉంటుంది, నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ సి అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే ప్రతిసారి ఈ టేబుల్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎస్ సిల్వర్ అంటే సైను, దానికి ఆపోజిట్ అయినటువంటి కొసిక్ ఇందులో ఉంటుంది, అంటే పాజిటివ్గా ఉంటుంది. రిమైనింగ్ 4 రేషియోస్ నెగిటివ్గా ఉంటుంది అనేసి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి 90 మైనస్ టీటా, అలాగే 0, 90, 180, 270, 360 కాబట్టి 180 మైనస్ టీటా, అలాగే 360 ప్లస్ టీటా అన్నటువంటిది ఈ క్వాడ్రంట్. ఇక్కడికి వచ్చేసరికి 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, ఇక్కడికి వచ్చేసరికి 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, ఇక్కడ వచ్చి 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తున్నాయంటే ఇక్కడ 300 అనేది ఉంది. 300 అనే దాన్ని మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 90 కానీ 180 కానీ 270 కానీ 360 కానీ రాయాలి, వీటిల్లోనే రాయాలి. అయితే 300ని ఎలా రాస్తాం? సైన్ 360 మైనస్ 60. ఎందుకు ఇలా రాయాలంటే 360 ఇలా వచ్చే విధంగా ఉండాలి, కానీ ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ 30 కానీ 45 కానీ 60 కానీ వస్తే మనకు క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాం అంటే సైన్ 360 మైనస్ 60గా రాస్తాం. 360లో 60 పోతే 300 వస్తుంది. అయితే ఇలాగే చేయొచ్చా అంటే మరొక పద్ధతి ఇచ్చేసిన తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాత ఇది ఏ క్వాడ్రంట్ చెక్ చేయాలి. 360 మైనస్ టీటా, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ టీటాగా తీసుకుంటే 360 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఈ క్వాడ్రంట్ లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో సి అంటే కాసు, దానికి ఆపోజిట్ అయినటువంటి సీకెంట్ మాత్రమే ఉంటుంది. అయితే సైన్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఫస్ట్ సింబల్ మైనస్ పెట్టేయాలి. అయితే ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో చెక్ చేయడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి 360 అన్న దాన్ని ఎలా రాయొచ్చు? 4 into 90గా రాయొచ్చు. ఇక్కడ వచ్చే 360ని 4 into 90 అంటే 1 into 90, 2 into 90 ఇలా రాసుకుంటే ఇక్కడ వచ్చే 4 into 90గా వస్తుంది. 4 అనేది ఈవెన్ అయితే సైన్కి సైనే వస్తుంది. ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే సైన్కి కాస్ట్ చేంజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏ క్వాడ్రంట్ వస్తుందో దాన్ని బట్టి ప్లస్ ఆ మైనస్ అనేది డిసైడ్ చేయాలి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ 360 అన్నటువంటిది అంటే ఇక్కడ వచ్చినటువంటి 90 మల్టిపుల్లో ఆడ్ మల్టిపుల్ ఈవెన్ మల్టిపుల్ అని చెక్ చేసి సైనే వస్తుందా లేదా సైన్కి కాస్ వస్తుందా చెక్ చేస్తాం. ఇక్కడ 4 into 90 కాబట్టి ఈవెన్ అయితే సైన్కి సైనే వస్తుంది, కాస్కి కాసే వస్తుంది, అలాగే ట్యాన్కి ట్యానే వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే మిగిలిన వాటి కూడా అలాగే వస్తుంది. కానీ ఆడ్ నెంబర్ అయితే సైన్కి కాసు, కాస్కి సైన్ అనేది అలా చేంజ్ అవుతుంది. కాట్కి ట్యాను, ట్యాన్ కాటు, అలాగే కొసిక్కి సీకెంట్, సీకెంట్కి కొసిక్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఆడ్ అయినప్పుడు. ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి సైన్కి సైన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ అలాగే వేసేస్తాం. ఇప్పుడు సైన్ 60 అంటే మైనస్ √3/2. సైన్ 60 వాల్యూ టేబుల్లో ఎంత వచ్చింది? √3/2 అనేది వచ్చింది. అంటే సైన్ 300 ఈక్వల్ టు మైనస్ √3/2 అన్నది దీని వాల్యూ అవుతుంది. ఒకవేళ 360 మైనస్ 60 కాకుండా వేరే విధంగా ఈ ప్రాబ్లమ్ని మరొక విధంగా అంటే ఎలా రాస్తామంటే సైన్ 270 ప్లస్ 30 తీసుకుంటే దీన్నే 270కి 30 యాడ్ చేస్తే 300 వస్తుంది. దీన్ని ఇలా మరొక విధంగా తీసుకుంటే మొదటిగా మనం ఏం చేయాలి? ఇదే క్వాడ్రంట్ చూడాలి. 270 ప్లస్ టీటా ఎక్కడ వస్తుంది? ఇదే ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. కాబట్టి సైన్ కి మైనస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి 270 అనేది 3 into 90 అంటే ఆడ్ మల్టిపుల్స్. ఆడ్ మల్టిపుల్స్ అంటే ఎలా ఉంటుంది? 1 into 90, 3 into 90,
5 ఇంటూ 90 ఇలాగ వస్తుంది. ఆడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు సైన్ కి కాస్ గా చేంజ్ అవుతుంది. అంటే సైన్ ప్లేస్ లో మైనస్ కాస్, ఇక్కడ వచ్చినటువంటి 30 అలాగే వేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ సింబల్ చేయాలి, నెక్స్ట్ ఇక్కడ ఏ క్వాడ్రంట్ అని చూసి సింబల్ వేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన దాన్ని 90 యొక్క ఏ మల్టిపుల్ అనేది చూసుకొని ఈవెన్ మల్టిపుల్ అయితే సైన్ కి సైనే, కాస్ కి సైన్, కాస్ కి కాసే వస్తుంది. అదే ఆడ్ మల్టిపుల్ అయితే సైన్ కి కాస్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 30 అలాగే వేసుకుంటాం. నెక్స్ట్ వేసిన తర్వాత మైనస్ కాస్ 30 అంటే √3/2 అనేది కాస్ 30 వాల్యూ, అంటే మైనస్ √3/2 అనేది వాల్యూ. ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూ ఈక్వల్గా వచ్చింది. ఇలా కాకుండా ఇంతకన్నా పెద్దదిగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ కాస్ 390 అన్న వాల్యూ కనుక్కోమన్నారు. కాస్ 390 అయితే మనం ఫస్ట్ ఏం చేయాలి? కాస్ 390ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ విధంగా రాయొచ్చు? 360 ప్లస్ 30గా రాయొచ్చు. 360 ప్లస్ 30గా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు కాస్ కి ఫస్ట్ క్వాడ్రంట్ చూసుకుంటాం. ఇక్కడ 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో కాస్ అనేది ఉంటుంది కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. ప్లస్ ప్లస్ వేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ కాస్ ఇక్కడ 360 అన్నటువంటిది ఎలా ఉంది? 4 ఇంటూ 90 కాబట్టి ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి కాస్ కి కాసే వస్తుంది. కాస్ 30 అనేది వస్తుంది. కాస్ 30 అంటే √3/2 ఇలాగ వస్తుంది. అంటే మనం చూడాల్సింది ఏంటి? ఫస్ట్ అది ఏ క్వాడ్రంట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? అది ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి 360 అనేది 90 మల్టిపుల్, ఆడ్ మల్టిపుల్, ఈవెన్ మల్టిపుల్ చూసుకోవాలి. ఆడ్ మల్టిపుల్ అయితే చేంజ్ చేసుకోవాలి, కాస్ సైన్, సైన్ కాస్ చేంజ్ చేసుకోవాలి. ఈవెన్ మల్టిపుల్ అయితే కాస్ కాస్ అలాగే వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి టీటా వాల్యూ అంటే ఇక్కడ రాసినటువంటి 30 వాల్యూ అలాగే వస్తుంది. కాస్ 30 = √3/2 అనేది కాస్ 390 యొక్క వాల్యూ అవుతుంది. మరి కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ సైన్ 150 అనేది ఉంది. దీన్ని మనకి మన ఫస్ట్ స్టెప్ ఏం రాసుకోవాలి? సైన్ 90 ప్లస్ 60, లేదా దీన్ని 180 మైనస్ 30 రాసినా సరే ఒకే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఇది ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. 90 ప్లస్ టీటా, 90 ప్లస్ టీటా కాబట్టి ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉంటుంది కదా కాబట్టి పాజిటివ్ ప్లస్ ఏ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వచ్చినటువంటిది 90 మల్టిపుల్ ఏంటి అంటే 1 ఇంటూ 90 అంటే ఆడ్ మల్టిపుల్ కాబట్టి సైన్ కి కాస్ అనేది వస్తుంది. కాస్ 60 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? కాస్ 60 అంటే 1/2 అనేది దీని వాల్యూ. నెక్స్ట్ అదే విధంగా 480 అన్నటువంటి తీసుకుంటే మనకు దీన్ని ఏం చేస్తామంటే ఈజీ వేలో రాయాలి అనుకున్నప్పుడు దీన్ని 480ని 90తో డివైడ్ చేయొచ్చు. 90తో డివైడ్ చేయొచ్చు. 90తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 5 45 బై 30 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 48 అన్నటువంటి దాన్ని 95 450 అనేది వస్తుంది. రిమైనింగ్ 30 అనేది వచ్చింది. అయితే దీన్ని యూస్ చేసి ఇక్కడ ఎలా రాస్తామంటే కాస్ ఇక్కడ వచ్చినటువంటిది ఏంది? 5 ఇంటూ 90 ప్లస్ 30గా రాసుకుంటాం. 5 ఇంటూ 90 ప్లస్ 30 అనేది ఇలా డివిజన్ చేయడం వల్ల మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అనుకున్నప్పుడు 360కి రిలేటివ్గా రాయొచ్చు. 360 అబోవ్ వచ్చినప్పుడు మనకు సర్కిల్ అనేది 360 వరకు తీసుకున్నాం. బెస్ట్ బాగా అర్థం కావడం కోసం, మొత్తానికి అర్థం కావడం కోసం ఇలా డివైడ్ చేయడం, 90తో డివైడ్ చేసి వేయడం అనేది బెటరు. ఇక్కడ వచ్చేటువంటి కోషియంట్ ఇంటూ 90 ప్లస్ రిమైండర్ అనేటువంటి దాన్ని వేసుకుంటాం. ఇక్కడ మనకి ఇది ఏ క్వాడ్రంట్ అని చూసినప్పుడు మనకు సర్కిల్ తీసుకున్నప్పుడు 490s ఉన్నప్పుడు అంటే 4 ఇంటూ 90 ఉన్నది అంటే ప్లస్ టీటా అన్నటువంటిది 4 ఇంటూ 90 అంటే 360 ప్లస్ టీటా అన్నటువంటిది ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. ఇక్కడ 590s ఉన్నాయి అంటే 590s అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేస్తుంది. 5 ఇంటూ
90 ప్లస్ టీటా ఈక్వల్ టు సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. అంటే ఈ వాల్యూ ఎక్కడుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. మనకి ఎలా గుర్తుపెట్టాలంటే 5 ఇంటూ 90 ఉన్నది కాబట్టి 4 ఇంటూ 90 అంటే 360 ప్లస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. ఇక్కడ వచ్చి 5 ఇంటూ 90 ఉంది అంటే ఇంకొక 90 ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంటే సెకండ్ క్వాడ్రంట్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అయినప్పుడు 4 ఇంటూ 90 ఫస్ట్ క్వాడ్రంట్ అయితే 5 ఇంటూ 90 సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. ఎలా అంటే మనకు ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటిది 1 ఇంటూ 90 ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 2 అంటే 1 ఇంటూ 90 మైనస్ టీటా ఇక్కడ వచ్చి 2 ఇంటూ 90 మనకు ప్లస్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చి ప్లస్ తీసుకున్నామంటే 360 ప్లస్ టీటా అంటే ఇక్కడ ఏమొస్తుంది 4 ఇంటూ 90 ప్లస్ టీటా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 360 ప్లస్ టీటాని 4 ఇంటూ 90 ప్లస్ టీటా తీసుకున్నాం. ఈ పక్క వస్తే 5 ఇంటూ 90 ప్లస్ టీటా అలాగే 6 ఇంటూ 90 ప్లస్ టీటా అలాగే 7 ఇంటూ 90 ప్లస్ టీటా అలాగే ఇక్కడికి వచ్చేసరికి 8 ఇంటూ 90 ప్లస్ టీటా అలాగా రొటేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది 5 ఇంటూ 90 ప్లస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ లో మన కాస్ అనేది నెగిటివ్ కాబట్టి ఫస్ట్ మైనస్ సింబల్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ 90 అనే మల్టిపుల్ దేంతో మల్టిప్లికేషన్ చేస్తుంది? ఆడ్ నెంబర్తో. ఆడ్ నెంబర్ ఏమవుతుందంటే కాస్ కి సైన్ అనేది అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే అది ఏ క్వాడ్రంట్ చూసుకొని మైనస్ అనేది పెట్టేయాలి. లేదు అలా చేయలేకపోతే మనకి చేంజ్ అయినప్పుడు 5 ఇంటూ 90 అన్నప్పుడు సైన్ అవుతుంది. అయితే సైన్ అన్నప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉంది కదా అనే కన్ఫ్యూజన్ లో మైనస్ రాదేమో అనుకుంటాం. కాబట్టి ఫస్ట్ సింబల్ పెట్టిన తర్వాత ఇక్కడ చేంజ్ అవుతుందా అవదా అనేది నెక్స్ట్ స్టెప్ లో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ అనేది ఉండదు కాబట్టి మైనస్ పెట్టేసాం. సైన్ దానికి కాస్ కి 5 ఇంటూ 90 కాబట్టి కాస్ కి సైన్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి 30 అనేది అలాగే రాసేసాం. నెక్స్ట్ మైనస్ సైన్ 30 అంటే మైనస్ 1/2 అనేది దీని వాల్యూ అవుతుంది. 585 ని ఎలా రాయాలి చూస్తే ఫస్ట్ 585 ని 90 తో డివైడ్ చేస్తాం. 9 6 54 0 అనేది వస్తుంది. నెక్స్ట్ 5 అలాగే వస్తుంది. దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 4 అనేది వస్తుంది. అంటే 45 అనేటువంటి రిమైండర్ వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి tan ని 6 ఇంటూ 90 ప్లస్ 45 గా రాసుకుంటాం. అయితే మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా 6 ఇంటూ 90 ఎక్కడ వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్ లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ లో ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ కాబట్టి ఈడ టీ అంటే ట్యాన్ అనేది ఉంది కాబట్టి దీనికి ప్లస్ అయి వస్తుంది. ఫస్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6 ఇంటూ 90 ఉంది కాబట్టి tan కి tan ఏ వస్తుంది. నెక్స్ట్ 45 అనేది అలాగే వస్తుంది. ఈక్వల్ టు tan 45 అంటే 1 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్కిల్ అనేది రొటేట్ అయ్యేటప్పుడు ఏ వాల్యూ ఎంత అనేసి చూసుకోవాలి. నెక్స్ట్ చూసామంటే 765 అనే దాన్ని 90 తో డివైడ్ చేస్తాం. 7 8 72 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 90 ఇంటూ 8 తో మల్టిప్లికేషన్ చేస్తే 720 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 45 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ రాసేటప్పుడు కొసెకండ్ 765 ని 8 ఇంటూ 90 ప్లస్ 45 గా రాసుకుంటాం. ఇలా రాసుకున్నప్పుడు ఇక్కడ 8 అన్నప్పుడు ఇక్కడ 7 ఇంటూ 90 అంటే ఫోర్త్ క్వాడ్రంట్. నెక్స్ట్ 8 ఇంటూ 90 అన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ క్వాడ్రంట్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి కొసిక్ కూడా పాజిటివ్ వస్తుంది. ఇంకా దీంట్లో సింబల్ ఏం పెట్టేది ఉండదు. నెక్స్ట్ ఏం చేయాలంటే 8 ఇంటూ 90 ఉంది అంటే ఈవెన్ మల్టిపుల్ కాబట్టి కొసిక్కే వస్తుంది. 45 అనేది అలాగే వస్తుంది. నెక్స్ట్ కొసిక్ 45 అంటే మనకి ఏమొస్తుందంటే √2 అనే వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ సీకెంట్ 750 తీసుకున్నప్పుడు మనకు 750 90 తో డివైడ్ చేస్తాం. 8 ×
720 వస్తుంది. అంటే రిమైండర్ అనేది 30 వస్తుంది. ఇక్కడ కాస్ని ఇక్కడ సీకెంట్ని మనం ఏం రాస్తాం 750ని ఇక్కడ ఉన్న లెక్క పైన చేస్తున్నాను. సీకెంట్ 750ని సీకెంట్ 8 into 90 ప్లస్ 30గా రాసాం. ఇక్కడ 8 into 90 ప్లస్ 30గా రాసుకున్నాం. ఇలా రాసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 8 into 90 అంటే ఎక్కడ వచ్చింది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సింబల్ అనేది ప్లస్ పాజిటివ్ వస్తుంది. సీకెంట్ ఆల్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని రేషియోలు పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ సీకెంట్ ఉంది కాబట్టి పాజిటివ్ రాసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే 8 into 90 ఉంది, ఈవెన్ మల్టిపుల్ కాబట్టి సీకెంటే వస్తుంది. నెక్స్ట్ 30 అనే లెక్క వస్తుంది. నెక్స్ట్ సీకెంట్ 30 అన్నప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 2/√3 అన్నటువంటిది వస్తుంది. నెక్స్ట్ అలాగే కాట్ 510 అన్నప్పుడు దీన్ని కూడా 510 కూడా ఎలా రాస్తామంటే 510ని 90తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు 5 45 95 450 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 60 అనేది వచ్చింది. అయితే ఇక్కడ కాట్ వాల్యూ కాట్ 5 into 90 ప్లస్ 60 5 into 90 ప్లస్ 60 అనగా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏ క్వాడ్రంట్ చూస్తాం 5 into 90 ఎక్కడ వస్తుంది ఇక్కడ వచ్చి 4 into 90 5 into 90 సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో మనకు సైన్ అనేది మాత్రమే ఉంది కాబట్టి కాట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ మైనస్ అనేది పెట్టుకునేయాలి. మైనస్ అనే సింబల్ ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మల్టిపుల్ 5 into 90 ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి కాట్కి ట్యాన్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 60 అనేది అలాగే రాసుకుంటాం. ఇక్కడ వరకు అంటే మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఫస్ట్ ఏ క్వాడ్రంటో చెక్ చేయాలి. అంటే సింబల్ కోసం మైనసా ప్లస్సా అని తెలుసుకోవడం కోసం ఏ క్వాడ్రంటో చెక్ చేస్తాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే అది 90 అన్నటువంటిది ఆడ్ మల్టిపులా ఈవెన్ మల్టిపుల్ చూడాలి. ఆడ్ మల్టిపుల్ అయితే కాట్కి ట్యాన్ గా చేంజ్ అవుతుంది. ఒకవేళ ఈవెన్ మల్టిపుల్ అయితే కాట్కి కాటే వచ్చిండేది. కాట్ ఈ ఆడ్ ఉంది కాబట్టి కాట్కి ట్యాన్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటువంటిది 60 అన్నప్పుడు మనకు టేబుల్లో మనకి ఎంత వచ్చినది √3 అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ -√3 ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి -√3 అనేది tan 60 వాల్యూ. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ సెకండ్ చూసినట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 330 into cos 120 ప్లస్ cos 210 into sin 300 అన్న వాల్యూని కనుక్కోవాలి. మనకి ఇచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి sin 330 into cos 120 ప్లస్ cos 210 into sin 300 ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఒక్కొక్క దాన్ని చూసినట్టయితే ఒక్కొక్క దాన్ని కాకుండా sin 330ని 360 మైనస్ 30గా రాసుకోవచ్చు. అలాగే కాస్లో cos 120ని 90 ప్లస్ 30గా రాయొచ్చు ప్లస్ కాస్ ఇక్కడ దీన్ని వచ్చి 180 ప్లస్ 30 అయినా సరే లేదా 270 మైనస్ 60 అయినా సరే అంటే ప్రతి వాల్యూకి 2 వాల్యూస్ వస్తుంది. ఇక్కడ కూడా 270 ప్లస్ 60 కూడా రాయొచ్చు దీన్ని. కాబట్టి ప్రతి దానికి 2 రాయొచ్చు. అన్ని ప్లస్లే ఉండాలంటే మైనస్ రావచ్చు ప్లస్ రావచ్చు. మనం రాసినటువంటి 270 ప్లస్ 60 అయినా రాసినా సరే లేదా 360 ప్లస్ మైనస్ 30 రాసినా ఒకే వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ కూడా 210 ఎలా రాస్తున్నామంటే 180 ప్లస్ 30గా రాస్తున్నాం. నెక్స్ట్ sin 300 దాన్ని sin 360 మైనస్ 60గా రాసుకుంటాం. ఇక్కడ మనం ప్రతిదాన్ని 330ని 360 మైనస్ 30 అంటే 330నే వస్తుంది. 90 ప్లస్ 30 అంటే 120. నెక్స్ట్ 180 ప్లస్ 30 అంటే 210. నెక్స్ట్ 360 మైనస్ 60 అంటే 300 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ 360ని 4 into 90గా రాస్తాం. అంటే 4 into 90 మైనస్ టీటా అంటే 360 మైనస్ టీటా అనేది ఎక్కడ వస్తుందంటే ఫోర్త్ క్వాడ్రంట్ అనేది వస్తుంది. ఇది ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఉండదు కాబట్టి మైనస్ పెట్టుకుంటాం.
నెక్స్ట్ 4 into 90 అంటే ఈవెన్ కాబట్టి సైన్కి సైనే వస్తుంది, అంటే sin 30 అనేది దీని వాల్యూ. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 90 ప్లస్ టీటా అనేటువంటి సెకండ్ క్వాడ్రెంట్ లో కాస్ ఉండదు కాబట్టి ఇది కూడా మైనస్ వస్తుంది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి బ్రాకెట్ అనేది వేసుకున్నాం మైనస్. ఇక్కడ 90 అనేది 1 into 90 కాబట్టి కాస్ కి సైన్ గా చేంజ్ అవుతుంది, sin 30 అనేది దీని వాల్యూ. ప్లస్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే 180 ప్లస్ టీటా 180 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్ లో వస్తుంది. 180 ప్లస్ టీటా అనేది థర్డ్ క్వాడ్రెంట్ లో కాస్ అనేది ఉండదు కాబట్టి మైనస్ అనేది పెట్టుకున్నాం. ఇక్కడ 180ని 2 into 90 గా రాసుకుంటే 2 అనేది ఈవెన్ కాబట్టి కాస్ కి కాసే వస్తుంది, అంటే కాస్ 30 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఇక్కడ వచ్చి 360 మైనస్ టీటా అనేది వచ్చింది. 360 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రెంట్ లో సైన్ ఉండదు కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. 360ని 4 into 90 గా రాసుకున్నాం కాబట్టి, అంటే ఇక్కడ ఈవెన్ వచ్చింది కాబట్టి సైన్ కి సైనే వస్తుంది. నెక్స్ట్ 60 అనేది అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే సైన్ 30 అంటే 1/2. అలాగే ఇక్కడ సైన్ 30 అంటే 1/2 అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ కాస్ 30 అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి కాస్ 30 అంటే √3/2. అలాగే సైన్ 60 అంటే √3/2 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1/4 ప్లస్ ఇక్కడ కూడా 3/4 అనేది వస్తుంది. ఇక్కడ √3 into √3 3 అవుతుంది, 2 2s 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం గాని తీసుకున్నట్టయితే డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 4 LCM 1 plus 3 equal to 4/4 equal to 1 అనేటువంటి వాల్యూ. అంటే మనకి వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ దీనికి 1 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ యాంగిల్ దగ్గర మైనస్ వచ్చినప్పుడు ఏటికైతే మైనస్ వస్తుందో ఇక్కడ చూడండి మైనస్ సైన్ కి మైనస్ వచ్చింది, కాస్ కి మైనస్ వచ్చింది, నెక్స్ట్ సీకెంట్ కి మైనస్ వచ్చింది. ఇలా మైనస్ వచ్చినప్పుడు సైన్ మైనస్ టీటా ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా అనేది అవుతుంది. అలాగే కాస్ మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా మాత్రం అవుతుంది. అలాగే సీకెంట్ మైనస్ టీటా ఈక్వల్ టు సీకెంట్ టీటా అవుతుంది. అలాగే రిమైనింగ్ చూసినట్టయితే కాస్ కి సీకెంట్ ఈ రెండిటికి మైనస్ గాని వస్తే ఫ్రంట్ అనేది మైనస్ అనేది రాదు, కానీ సైన్ కి కానీ దాని ఆపోజిట్ కొసిక్ కి టాన్ కాట్ కి దేనికి మైనస్ ఉన్నా దాని ముందు మైనస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మైనస్ అనేది ముందు రాసేస్తాం. ఇక్కడ వచ్చి 17 పై ప్లేస్ లో పై అంటే 180 అన్నటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా మైనస్ అనేది ముందుకు వస్తుంది. 2π/3 అన్నప్పుడు పై అంటే 180 అంటే 180 2π అంటే 360/3 అనేది వస్తుంది. అలా దాన్ని క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చి షో దట్ సైన్ 600 cos 330 ప్లస్ cos 120 sin 150 ఈక్వల్ టు -1. మనకి ఇంతకు ముందు చేసినట్టే దీన్ని ఈ వాల్యూస్ తీసుకొని చేస్తాం. 600 అన్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే 600ని 90తో డివైడ్ చేయండి. డివైడ్ చేసినప్పుడు మనకి ఎక్కడ వస్తుంది 9 6 54 అనేది వస్తుంది. అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 60 వస్తుంది. దీన్ని ఎలా రాస్తాం 6 into 90 ప్లస్ 60గా రాసుకుంటాం. ఇలా రాయగలిగినప్పుడు ఈ మిగిలిన వాటిని కూడా ఇలా రాసుకొని ఇందాక క్యాల్కులేట్ చేసినట్టే దీన్ని కూడా సింప్లిఫై అనేది చేస్తే ఫైనల్ ఆన్సర్ -1 అనేది వస్తుంది. కాబట్టి వీటిల్లో ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడైతే కామెంట్ చేశారంటే దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.